అందరికీ శనార్థులులా మిర్రర్ టీవీ విత్ కిరాక్ గుణ ధూమ్ధామ్ ముచ్చట్లకైతే స్వాగతముల్లా. అశోక్ సామ్రాట్ అన్ననైతే కవి, గాయకుడు, పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతానైతే ఆయన రాయని పాట లేదు, ఆయన పాడని పాట లేదని చెప్పానులా. బతుకు తెరువు కొరకు పొలి మేర దాటంగా గుండె ఆగినట్టుగుంటది, నా కాలు కదలాలేనంటది. ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరూ లేరని దిగులు పడకురా. నీపై అమ్మకు కక్ష లేదురా, దేవుడేసిన పెద్ద శిక్షరా. అనాథంటే ఇంకా నేను కూడా అనాథని కాబట్టి అమ్మ నాన్న లేరు కాబట్టి బాధ నాకు తెలుసు. అమ్మ నాన్న లేరు చిన్నప్పుడు, అంటే నా 5th క్లాసులో. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరూ లేరని దిగులు పడకురా. ఏదైతే సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించారు కదా, మరి ఇక కేసీఆర్ సార్ గురించి ఒక్క పాట పాడి. ఓ ఓ దళపతి, గులాబీ దండుకు అధిపతి, నువ్వు వెలిగించిన ఆరతి పూర్తిగా మార్చెను మాగతి. చీకటిని చీల్చినవయా చంద్రుడా చంద్రశేఖరా. అయితే టాలెంట్, మరి టాలెంట్ ఎవల అబ్బ సొత్తు కాదులా. మరి ఏ మనిషికైనా ఏదన్నా ఒక టాలెంట్ ఉంటుంది కదా. మరి అట్లాంటి టాలెంట్ ఉన్న మనిషిని మట్టిల మాణిక్యాన్ని అయితే నేను మీ ముంగడికి తీసుకొని వచ్చిన. మరి ఆయన ఎవరనుకుంటున్నారా? పోరాటాల పురిటిగడ్డ, వరంగల్ ముద్దుబిడ్డ అశోక్ సామ్రాట్ అన్ననైతే తీసుకొని వచ్చిన. మరి ఆయన కవి, గాయకుడు, పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతానైతే ఆయన రాయని పాట లేదు, ఆయన పాడని పాట లేదని చెప్పానులా. మరి ఆయన గురించి నేను చెప్తే తక్కువ అవుతుంది, కానీ ఒక్కసారి నేను ఆయనను మీ ముంగడి తీసుకొని వచ్చిన, మీరే ఒక్కసారి ఆయనను పరిచయం చేసుకొని మాట్లాడాలిలా. అన్న శనార్థే. అన్న శనార్థి. మంచిగా ఉన్నావా అన్న? అన్న బాగున్నా. మీరు? అన్న నేనైతే ధూమ్ధామ్ ముచ్చట్లు కదా, ధూమ్ధామ్గా రెడీ అయ్యి మంచిగా ఉందన్న. మిమ్మల్ని చూస్తే అంతే అనిపిస్తుంది, ధూమ్ధామ్ ఉన్నారు. అందరికీ నమస్తే, అందరికి శనార్థి. మిర్రర్ టీవీ యాజమాన్యానికి, మిర్రర్ టీవీ ప్రేక్షకులకి, పాటను అభిమానించే ప్రేక్షక దేవులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అశోక్ సామ్రాట్, మాది ఉమ్మడి వరంగల్ జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామం. అన్న వరంగల్లో అందరూ పాటలను మస్తుగానే అభిమానిస్తారు. ఎంతమంది పేర్లు చెప్పాలంటే అంతమంది పేర్లు ఉన్నాయి. మరి మీకు పాటలు ఎట్లా అబ్బుతాయి అసలు? మరి మీరు పుట్టుడితోటే పాటతోటి పుడతారా, లేదంటే మీ యాసలనే పాట ఉంటుందా, లేదంటే మొత్తం మీ వేష కట్టు బొట్టు ఎక్కడ చూసినా తెలంగాణలో, ఆ తెలంగాణ అసలు తెలంగాణలో వరంగల్ జిల్లా అంటే పెట్టింది పేరు పాటలకు, అదేవిధంగా ఉద్యమాలకు. మరి అట్లాంటి ఉద్యమాలకు సంబంధించినటువంటి ఏదైతే సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ సాధించారు కదా, మరి ఇక కేసీఆర్ సార్ గురించి ఒక్క పాట పాడి ప్రోగ్రామ్ అయితే సురువు చేసుకుందామన్నా. ఒక్కసారి పాడతారా? తప్పకుండా. ఈ తెలంగాణ సాధించుకున్నామంటే మనం చాలా గొప్ప విషయం. అది కొన్ని ఏళ్ళ పోరాటం, ఆ పోరాట ఫలితం తెలంగాణ. అంటే కేసీఆర్ సార్ లేకపోతే తెలంగాణ వచ్చేది కూడా కాదు. తెలంగాణ గురించి తెలుసుకుంటామంటే ఫస్ట్ కేసీఆర్ సార్ని తెలుసుకోవాలా. కేసీఆర్ సార్ పాటతోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓ ఓ దళపతి, గులాబీ దండుకు అధిపతి, నువ్వు వెలిగించిన ఆరతి పూర్తిగా మార్చెను మాగతి. ఓ ఓ దళపతి, గులాబీ దండుకు అధిపతి, నువ్వు వెలిగించిన ఆరతి పూర్తిగా మార్చెను మాగతి. చీకటిని చీల్చినవయా చంద్రుడా చంద్రశేఖరా, భవితను వెలిగించవయా బానుడా భగవానుడా. 60 ఏళ్ళ మన చీకటింటికి కాంతులు పంచిన కలల కిరణమా. ఓ ఓ దళపతి, గులాబీ దండుకు అధిపతి, నువ్వు వెలిగించిన ఆరతి పూర్తిగా మార్చెను మాగతి. అల్లు పెరగని పట్టుదల, నీ అడుగే ఎదుగుదల, నీ పయనం ప్రళయములా కనిపించెను కాంతి కళ. ఉదయించే కిరణం చప్పుడు, వినిపించెను దరువుల చప్పుడు, నిదురించే నిండు జగానికి నువ్వే కదా తొలి ఉదయానివి. ఓ
ఓ దళపతి గులాబీ దండుకు అధిపతి నువ్వు వెలిగించిన ఆరతి పూర్తిగా మార్చెను మాగతి. అన్న సూపర్ ఉన్నదే. అంటే మామూలుగా కేసీఆర్ సార్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటారు. కేసీఆర్ సారు తెలంగాణ జాతిపిత అంటారు కదా. మరి ఈ పాట నీకు ఎట్లా రాయాలనిపించింది కేసీఆర్ గారి మీద? ఏ సందర్భంలో రాసినవన్న? యాక్చువల్గా మన తెలంగాణ అంటే మన పాట అంటే అప్పుడు తెలంగాణ ఉద్యమాలు తిరిగినప్పుడు పాటలు రాసుకొని ఒక పాట వస్తే ఉద్యమంలో మనం ఉన్నాం కదా అనుకొని చాలా సంతృప్తి పడుతుండే. అప్పుడు నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో అప్పుడు 2011 మంచి ఊపిమైన జరుగుతుంది ఉద్యమం. జరుగుతున్న సమయంలో తెలంగాణ పాల్వంచలో నా డిగ్రీ పాల్వంచలో ధూమ్ధామ్ పెట్టిర్రు. ధూమ్ధామ్కి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అప్పటికి మన పాటలు ఒకటి కూడా బయటికి రాల. మధుప్రియ, మిట్టపల్లి సురేంద్ర అన్న, అనిత నాగరాజు, అనిత పాట అప్పుడు చాలా ఫేమస్. అనిత నాగరాజు, జయరాజ్ అన్న, మన గిద్ద రామనర్స్ అన్న, వీళ్ళు పెద్ద పెద్దలు అందరూ వచ్చారు. మనకు అక్కడ అవకాశం వస్తుంది రాదా అనుకొని ఒక ప్రయత్నం చేస్తే నాకు ఒక అవకాశం వచ్చింది. పాట పాడినాం. అప్పుడు కళాకారులకు ఎంత ఉత్సాహం ఉంటుంది. ఒక పాట స్టేజ్లో వాడితే బాగుంటుంది, ఒక్కటి వస్తే బాగుంటుంది, మన రచయితగా పేరు చూసుకుంటే బాగుంటుంది అనుకోండి. ఎంత ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న ఈ పాట కాదు, వేరే పాట పాడమైనా ఆ పాట బయటకు వచ్చింది. తెలంగాణ ఉద్యమం అన్ని సాధించుకున్నాం. కానీ కేసీఆర్ సార్ విన్నా నాకు ఒక బలమైన పాట ఉండాలనుకుని నేను అప్పుడే ఆలోచించుకుని నేను అప్పుడే రాసిన. కానీ నేను ప్రయత్నం చేద్దాం అనుకున్నా కానీ నాకు అనుకున్నట్టుగా వ్యక్తులు దొరకలగా లేకపోతే ఎట్లయిందో కానీ నేను ఈ పాట బయటకు రాలా. ఇది అప్పుడే రాశాను నేను తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు. ఈ పాట ఒకటి. మళ్ళీ అసలు తెలంగాణ గొప్పతనం చెప్పుకోవాలంటే, బంతి పువ్వు పూసినట్టు బతుకమ్మను పేర్చినట్టు తెల్ల మల్లె పువ్వు తీరు నవ్వుతున్నది, అల్లి పువ్వులాడినట్టు గునుగు పువ్వు పేర్చినట్టు గుండెలోన ఓసులన్నీ తెప్పుతున్నది, జయశంకరన్న కళ్ళలోన అల్లుకున్న ఆశల 60 ఏళ్ళ ఎట్టుకున్న సంకెళ్ళను తెంచుకొని జనము గుండె జాతరై జాకు యాత్ర పోరువై వీరుల ఆశయాల్ని తీర్చుకున్నది. జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ. బంతి పువ్వు పూసినట్టు బతుకమ్మను పేర్చినట్టు తెల్ల మల్లె పువ్వు తీరు నవ్వుతున్నది, అల్లి పువ్వులాడినట్టు గునుగు పువ్వు పేర్చినట్టు గుండెలోన ఊసులన్నీ చెప్పుతున్నది. ఇట్లా పాట రాసుకున్నాం. తెలంగాణ గురించి రాసుకున్నాం, సార్ రాసుకున్నాం. కానీ అనుకోకుండా నేను ఎక్కడ ఏదైనా వేరే ప్రోగ్రామ్కి వెళ్ళకన్నా లేకపోతే ఏమైనా కరెక్ట్ వ్యక్తులు దొరకకన్నా ఈ పాటని బయటకు తీసుకురాలేకపోయాను. కాకపోతే ఇది ఎప్పుడో రావాల్సిన పాట, ఈ 2 పాటలు కూడా. అప్పుడు ఒకసారి మన కోదండరామ్ సార్ గిట్ట ఇంకొక నాకు బబులన్న అని ఒక మీడియా విలేకరు పరిచయం నాకు. ఎప్పుడు పాల్వంచ వెళ్ళినప్పుడు నాకు ఒక పరిచయం, ఇంటర్వ్యూలో చేస్తుండన్నా, అశోక్ నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు, నువ్వు కంపల్సరీ గొప్ప స్థాయికి వస్తావని చెప్పేసి నన్ను అప్పుడే ఇంటర్వ్యూ చేద్దామని ప్లాన్ చేసాడు. కానీ అప్పుడు ఫస్ట్ పాట కూడా ఒక్కటి కూడా బయటకు రాలా. అప్పుడే సాంగ్ ఒకటి ఫస్ట్ ఆల్బమ్ ఉన్నది డిగ్రీలో 2011 ఫస్ట్ ఆల్బమ్ అమరవనంలో ఫస్ట్ పాట రిలీజ్ అయింది. అది కొంచెం లేట్గా అయ్యేసరికి అట్లా నేను ఇంటర్వ్యూ కూడా వాళ్ళు అటెండ్ చేయలేకపోయారు. అట్లా ఇక పాటతో ప్రయాణం చేసుకుంటూ. ఆల్బమ్లో ఏం సాంగ్ పాడింది? ఆల్బమ్ ఫస్ట్ ఆల్బమ్ అమరవనంలో అసలు యాక్చువల్గా నాకు ఈ అవకాశం ఎట్లా వచ్చిందంటే, పాట కోసం తిరుగుతూ అందరి దగ్గర పోవడం, అవకాశాల కోసం అందరికి తీపించుకోవడం, తాగిపించుకోవడం, అటు చేసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఎవరు అవకాశం ఇవ్వాల. అట్లా ఏదన్నా ఒకసారి ఆ పాట. సూర్యుడా నీ చరిత్ర చెప్పిన వడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, సూర్యుడా నీ చరిత్ర చెప్పిన వడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, భువిపై జీవికి జీవం పోసి ఆగిపోని వెలుగే నీది, సూర్యుడా ఓ సూర్యుడా, సూర్యుడా ఓ సూర్యుడా, సూర్యుడా నీ చరిత్ర చెప్పిన వడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది. ఇట్లా సూర్యుని విన్న ఫస్ట్ పాట. పాట వినగానే వాళ్ళు కూడా అన్న పాట బాగుంది, సూర్యుని ఇప్పుడు పాట లేదు కదా అని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక పచ్చళ్ళకి తీసుకొని పోయాడు. పచ్చళ్ళ వాళ్ళ రేగు చెట్టు కింద కూర్చొని పాటలు పాడుకున్నాం. అన్న పాట బాగుందన్న, ఇంకేం పాటలు నేను అంటే, అనాథ పిల్లల కోసం ఒకటి రాసి ఉంటే, అనాథ అంటే ఇంకా నేను కూడా అనాథనే కాబట్టి అమ్మ నాన్న లేరు కాబట్టి ఆ బాధ ఏదో నాకు తెలుసు. అమ్మ నాన్న లేరు. చిన్నప్పుడు అంటే నా 5th క్లాసులో అమ్మ ఫస్ట్ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత డాడీ నాన్న 1 నెల గ్యాపుల్ని, అమ్మ 10 నెలలు చచ్చిపోతే 11 నెలల గ్యాప్ 12 నెలల డాడీ చనిపోయింది. అప్పుడు ఇంకా మా డాడీ నాన్న పొలిటికల్ ఎంపీటీసీ ఉండే, ఒక 2 years ఉండే డాడీది.
చనిపోయాడు. డాడీ అప్పుడు ఆ రోజులలోనే మంచి పేరున్న వ్యక్తి, పొలిటికల్. కాకపోతే అప్పుడు ఈ డబ్బు సంపాదించుకోవాలి అట్లా ఇట్లా అన్నట్టుగా కాకుండా ఒక మంచి పేరు అంటే మా ఊర్లో ఒక అరే పలానా కుమరయ్య బుర్ర కుమరయ్య అంటే ఒక మంచి పేరున్న వ్యక్తి. అట్లా మేము నలుగురం అన్నదమ్ములం, 2 అక్కలు, అనుకోకుండా ఒక అన్న పాయసం తీసుకుని చనిపోయాడు. ఇప్పుడు ముగ్గురం, మన 2 అన్నలు 2 అక్కలు, నేను చిన్నవాడిని. అనాథ పిల్లల కోసం రాసుకుంటే ఆ పాటని కూడా అన్న ఇది ఇంకా దానికంటే అద్భుతంగా ఉన్నాయి కదా, ఇది కూడా పెడదామన్నాడు. సరే అని చెప్తే ఆ పాట కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ కొన్ని పరిసర ప్రాంతాల్లో కొన్ని అనాథ ఆశ్రమాల కాడ ఈ పాట కూడా వేస్తారు. నేను ఒక 4-5 చోట్ల కూడా విన్నా. అది ఎట్లుంటుందంటే, అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరూ లేరని దిగులు పడకురా, అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరూ లేరని దిగులు పడకురా, నీపై అమ్మకు కక్ష లేదురా, దేవుడేసిన పెద్ద శిక్షరా, అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరూ లేరని దిగులు పడకురా, అమ్మే లేదని సూర్యుడనుకుంటే, నాన్నే లేడని చంద్రుడనుకుంటే, నీడే లేదని నీరనుకుంటే, తోడే లేదని గాలనుకుంటే, ఈ జగతికి వెలుగుంటుందా, నీ బతుకుల నవ్వుంటుందా, ఈ జగతికి వెలుగుంటుందా, నీ బతుకుల నవ్వుంటుందా, ఎవరూ లేరని కలత పడకురా, చీకటింటిలో కాంతి నీవురా, అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరూ లేరని దిగులు పడకురా. ఇట్లా ఈ పాట రాసుకున్నా. యాక్చువల్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నా ఫస్ట్ పాట ఇది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే నాకు నా ఫ్రెండు ఇంటర్మీడియట్ బొల్లె మధుకర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు, మా మంచి క్లోజ్ ఉంటాయి ఇంటర్మీడియట్లో. వాళ్ళ అన్నయ్య హైదరాబాద్లో కెమెరామ్యాన్గా ఉంటే, అన్న వాళ్ళు ఏదో సినిమా ప్లాన్ చేస్తున్నారంటే నన్ను ఒకసారి పిలిపించుకున్నారు. నన్ను ఎట్లా రమ్మంటే అన్నకు పరిచయం చేస్తే నేను వెళ్ళిన పాటలు విన్నారు వాళ్ళు. పాటలు విన్న తర్వాత బాగున్నాయి, నీకు సినిమా అవకాశం ఇస్తాను చెప్పి ఇప్పుడు జ్యోతి అనే సినిమా అనుకుంటా, జ్యోతి అనే సినిమా స్టార్ట్ చేసారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు ఇక సినిమా ఎందుకు తీయలేదు మళ్ళీ రిలీజ్. ఇక అట్లా పరిచయం అవుతున్న సమయంలోనే అట్లా చేసుకుంటున్న సమయంలో నాకు మళ్ళీ నరేష్ అన్న ద్వారానే డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ సార్ వాళ్ళ టీం పరిచయం అయింది. యాక్చువల్గా నేను స్వేరోనే, నేను రెసిడెన్సీలో చదువుకున్నా. కాకపోతే నాకు ప్రవీణ్ సార్ తెలియదు అప్పుడు వరకు. ఈ నరేష్ అన్న వాళ్ళను డాక్టర్ ఆర్ సుధాకర్ సారు పిలిచిండు సాంగ్స్ రాసే వాళ్ళు ఉంటే. పిలిస్తే తమ్ముడు ఇంకొక అవకాశం ఉందని నరేష్ అన్న పిలిచిండు మన నన్ను. పిలిచిన తర్వాత వెళ్తే కలిస్తే అక్కడ వెళ్ళిన తర్వాత నా పాటలు బాగున్నాయి అనుకొని సుధాకర్ అన్న దృష్టిలో నేను పడ్డా. ఈ డాక్టర్ ఆర్ సుధాకర్ అని మన భీమాల్ సినిమా హీరో, డాక్టరేట్ మన సార్ చాలా గొప్ప మనసున్న వ్యక్తి కూడా. వెళ్ళిన తర్వాత ఈ స్వేరోస్కు ప్రవీణ్ సార్ వాళ్ళు కూడా సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఒక మంచి స్వేరోస్ ఫర్ సునామీ అని వాళ్ళు ప్లాన్ చేసి ఒక పాటలు తీసుకొద్దాం మనదే కల్చర్ అన్నట్టుగా సార్ వాళ్ళు ప్లాన్ చేస్తే ఆ రైటర్స్ మీటింగ్ నేను అటెండ్ అయినా. అయితే ప్రవీణ్ సార్ ఫస్ట్ నేను అక్కడ చూడడం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని వెళ్ళినాం. ఆ పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ అన్న. నాకు రవి కళ్యాణ్ నాకు అమ్మరంలో సూర్యుని పాట ఈ పాట కొట్టింది రవి కళ్యాణ్ అనే. నాకు అట్లా పరిచయం కూడా. వెళ్ళిన తర్వాత అశోక్ కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఒక పాట వినిపిస్తే మన ప్రవీణ్ సార్కు సుధాకర్ సార్కు బాగా నచ్చింది. అదేం పాట అంటే, స్వేరో ఆశయాన్ని వదులబోకురా, స్వేరో బాటలోన నడిచి వెళ్ళరా, స్వేరో ఆశయాన్ని వదులబోకురా, స్వేరో బాటలోన నడిచి వెళ్ళరా, నిన్ను నీవు చదవమన్నది, నీకు నువ్వు ఎదగమన్నది, నిన్ను నువ్వు చదవమన్నది, నీకు నువ్వు ఎదగమన్నది, నీ తోడుగా తానే నిలబడతానన్నది, స్వేరో ఆశయాన్ని వదులబోకురా, స్వేరో బాటలోన నడిచి వెళ్ళరా, మొన్ననేమో మన తాత ఎట్టి చేసెరా, నిన్ననేమో మన తండ్రి జీతముండెరా, మొన్ననేమో మన తాత ఎట్టి చేసెరా, నిన్ననేమో మన తండ్రి జీతముండెరా,
నేడు నువ్వు చదవనోడివైతే నేడు నువ్వు చదవనోడివైతే నీ తనువుకు నీ బతుకుకు అర్థమేమి ఉండదురా స్వేరో ఆశయాన్ని వదులబోకురా స్వేరో బాటలోన నడిచి వెళ్ళరా ఇట్లా వాడినా. సార్కు పిచ్చి నచ్చింది, మంచిగా ఉన్నదండి, ఇప్పుడు కూడా సూపర్ ప్రవీణ్ సార్కి నచ్చింది, సుధాకర్ నాకు బాగా నచ్చింది. ఈ పాట కన్ఫర్మ్ చేసేసి ఈ పాట ఉంటుంది అశోక్ ఇంకా ఇంకా ట్రై అంటే అందరూ రాసిన దాంట్లో అందరు రాసుకొని కాన్సెప్ట్ చెప్పారు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పేసి అందరికి రూమ్లు ఇచ్చేసారు. రూమ్లు వెళ్ళిన తర్వాత నేను ఒక మంచి పాట రాసిన సినిమాటెక్లా. యాక్చువల్గా మన పాటలు ఎట్లుంటాయి తెలంగాణ ఫోకులు అట్లుంటాయి, కాకపోతే మనం తెలంగాణ ఫోకులో రాయగలుగుతాం, సినిమాటెక్లో కూడా రాయగలుగుతాం. అట్లా నేను ఇంకో పాట వెళ్ళి తీసుకొని ఒక 10-15 నిమిషాలు అలా వేసుకొని ఇంకొక పాట తీసుకొని వచ్చేసిన. అట్లా వచ్చేసిన పిచ్చోళ్ళు అయిపోయారు సుధాకర్ అన్న. ఇప్పటి నుంచి ఎవరు రాకపోయినా పర్లేదు, ఇప్పటి నుంచి వాళ్ళు రాకుండా కానీ నేను అశోక్తో రాయించుకుంటా పాటలు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసిన అందరితో. అది ఎట్లుంటుందంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి సమయాన ఆనందంగా మనం ఉండాలి స్వేరో కౌగిలిలోన ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి సమయాన ఆనందంగా మనం ఉండాలి స్వేరో కౌగిలిలోన జగతికి వెలుగులనిచ్చేలా జన్మకు అర్థం వచ్చేలా నలుగురు నిన్ను మెచ్చేలా ఆ మంచికి నువ్వు నచ్చేలా ఇట్లా రాసేసరికి సుధాకర్ అన్న నేను ఇప్పుడు అసలు నీలాంటి కావాలి నాకు అని చెప్పేసి కథ నన్ను తీసుకున్నాడు. ఆ పాట ఈ పాట ఉంటుంది అని చెప్పేసి ఉన్న తర్వాత అయిపోయింది మీటింగ్ అయిపోయిన తర్వాత. అప్పటి నుంచి నాకు మనం టచ్లో ఉండాలా, వాళ్ళు నాకు టచ్లోకి వచ్చారు. అశోక్ రోజు నాకు ఫోన్ చేయడం, అశోక్ ఇంకా నువ్వు పాటలు బాగా రాస్తావు, నీ చరిత్రలో నీ పేరు ఉంటుంది అని చెప్పేసిండు. ఈ 2 పాటలు అనుకున్న తర్వాత అసలు యాక్చువల్గా భీమ్ దీక్ష స్టార్ట్ చేస్తున్నారు. భీమ్ దీక్ష అదే సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. అశోక్ నువ్వు దీనికంటే భీమ్ దీక్ష ఒక పెద్ద రైటర్తో రాయిద్దాం అనుకున్నాం, కాకపోతే నువ్వు దాని నువ్వు ఒక్కనైతే న్యాయం చేయగలుగుతావు అనుకుని నేను చెప్తున్నా. ఈ 2 పాటలు ఓకే, కానీ భీమ్ దీక్ష మీద కూడా ఒక పాట అంబేద్కర్ భీమ్ దీక్ష ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టినరోజును పురస్కరించుకొని అంబేద్కర్ జయంతి వరకు పవిత్ర మాసం ఒక 4 రోజులు చేస్తారు. ఆ భీమ్ దీక్షను అదే సంవత్సరం స్టార్ట్ చేస్తారు. దానికి టైటిల్ సాంగ్ కావాలా, అది నువ్వైతేనే న్యాయం జరుగుతుంది అశోక్ అని చెప్పేసి నాకు ఫోన్ చేసిండు. సార్ ఎట్లా అంటే నాకు ఈ చరిత్ర కూడా చాలా మంది తెలియదు, ఈ అంబేద్కర్ అంటే ఒకటి తెలుసు, మహాత్మా జ్యోతిరావు పూలేది తెలియదు, నువ్వు నీ దగ్గర స్టఫ్ ఉంది, ఆ ట్యూన్ ఉంది నీ దగ్గర, అది నువ్వు పెట్టు, నేను చరిత్ర మొత్తం చెప్తా, నువ్వు తర్వాత ఏమంటే ఒక్కొక్కళ్ళు ఇట్లా అని చెప్పిన తర్వాత ఒక పాట రాసిన, వినిపించిన, బాగాలేదు అది. అరే ఇంకొక పాట రాసిన, అది బాగాలేదు. ఇంకొకటి రాసిన, బాగాలేదు. నేను బాధపడుతున్నా, రే మంచి వస్తలేదు అనుకో. అశోక్ నీ దగ్గర స్టఫ్ ఉంది, నువ్వు బాధపడకు, నువ్వు ఇంకా రాయగలుగుతావు అని చెప్పేసి ఇక్కడ కాదు మోటివేషన్ చేస్తున్నాను, నీ దగ్గర స్టఫ్ ఉంది, నువ్వు రాయి అని చెప్పేసి చెప్తే లాస్ట్కు 7వ పాట అనుకుంటా, దీక్షంటే ఒక జ్ఞానం భీమ్ దీక్షంటే మా పయనం, దీక్షంటే ఒక సహనం భీమ్ దీక్షే మా విజయం, మహనీయులు చూపిన మార్గం మరికొందరు తెలపని నిజం, మనలో ఎదిగే గుణం అది మరికొందరి జననం, మనిషిని మార్చాలనుకొని చూసిన మార్పే భీమ్ దీక్షే కదా, మారితే చూడాలనుకొని చూసిన మనసే భీమ్ దీక్షే కదా, అడుగులో అడుగుకి అండగా నిలిసి వేదిక నువ్వే కదా, దీక్షంటే ఒక జ్ఞానం భీమ్ దీక్షంటే మా పయనం, దీక్షంటే ఒక సహనం భీమ్ దీక్షే మా విజయం, మహనీయులు చూపిన మార్గం మరికొందరు తెలియని నిజం, మనలో ఎదిగే గుణం అది మరికొందరి జననం. ఇది రాసిన సుధాకర్ సార్ ప్లాట్, ఇది కావాలి నాకు చెప్పిండు. ఈ ఫస్ట్ ఉల్లాసంగా ఉత్సాహంగా అనే పాట అది పెట్టలే, ఈ స్వేరో ఆశను భీమ్ దీక్ష పాట 2 కన్ఫర్మ్ అయినాయి. అలా నేను 2 పాటలు రాసిన, మసదేంద్ర అన్న 2 పాటలు రాసిన, ఇంకో గుడిపల్లి రవాణా ఒక పాట రాసాను. యాక్చువల్గా ఆ పాటలు స్టేజ్ మీద వస్తుంటే ప్రవీణ్ సార్ గురించి మనం తెలుసుకుంటాం కదా, ఎవరు వీళ్ళు అశోక్ని బయటకు పట్టుకురా అని చెప్పేసి ప్రవీణ్ సార్ పిలిపించుకున్నాడు. ఎక్కడ ఉంటాడు ఈయన ఏంటంటే స్టేజ్ మీద అశోక్ నేను ఆ పాటలు విన్నా, ఎక్కడ మీది అన్న తర్వాత ఇక్కడ సార్ పలానా ఓకే మంచి ఉంది రైటింగ్ నీకు, మన స్వేరోలో నువ్వు బాగా అనుకున్న తర్వాత అట్లే రాస్తున్న సమయంలో మళ్ళీ స్వరసునామి ఫస్ట్ అయిపోయింది, స్వరసునామి సెకండ్, స్వరసునామి ఫస్ట్ ఇట్టు ఏకశోక్ అంటే ఒక పడ్డది, అప్పుడు తెలిసిపోయింది ఆల్రెడీ అందరికి. తర్వాత స్వరసునామి 2 అతిరథ మహారథులు పిలిచారు, పెద్ద పెద్దలను. యాక్చువల్గా మనం డాక్టర్ ఆర్ సుధాకర్ అన్న చాలా గొప్పవాడు,
ప్లస్ మన డాక్టర్ పసునూరు రవీంద్రన్న కేంద్ర యువ పురస్కార గ్రహీత డాక్టర్ జిల్కర్ సిరన్న మసదేంద్రన్న వీళ్ళందరూ గొప్ప గొప్పలు వచ్చారు. మనం వాళ్ళకు ముందు బచ్చా వాళ్ళ ముందు అట్లా చేసుకున్న తర్వాత పాటలు వినిపించిన ఓకే వెరీ గుడ్ అట్లా ఇట్లా అన్న తర్వాత మళ్ళా సేమ్ ఆ మీటింగ్ అయిపోయింది. సార్ వచ్చిండు కలిసిండు. అయిపోయిన తర్వాత జాజి మల్లి తోటల్లో జాబిలమ్మ పాటల్లో పాడుకున్న పాటే కాదా స్వేరో మేమని, నీలి మబ్బుల కొండలతో నీటి సాగర సవ్వడితో చెప్పుకున్న మాటేలే స్వేరో మా బాటని, నిండు గుండెలకి మా స్వేరో తోడైతే పండు వెన్నెలగా మా బతుకే వెలుగోను, తన తోడే మా నీడై మా తోడుగా ఉంటే విజయం మాది, జాజి మల్లి తోటల్లో జాబిలమ్మ పాటల్లో పాడుకున్న పాటే కాదా స్వేరో మేమని ఇట్లా రాసిన. నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళేసి స్టూడియోకి రానాడు. ఆల్రెడీ అందరు ఉన్నారు ఆడ. అందులో డాక్టర్ జిల్కర సీనన్న, డాక్టర్ పసునూరు రవీంద్రన్న, నేను అందరం రాసినాం. అందులో ఇది ఒక పాట సూపర్ హిట్ పాట. స్వేరోయిజం అంటే ఒక ట్రెండ్ లేపిన పాట ఇది. ప్రవీణ్ కుమార్ సార్కి అత్యంత చాలా ఇష్టమైన పాట ఇది. ఇక్కడున్నా కానీ 100 మంది ఆడు ఉండని 100 మందిలో మనం కనబడితే అసలు ఇట్లా అంటాడు. ఇప్పటికి కూడా అంత అప్పుడు చాలామంది స్వేరోల అమ్మాయిలు అందరి రింగ్ టోన్ అదే ఉంటుండే. రింగ్ టోను చాలామందికి సినిమా టెక్లో వచ్చింది. యాక్చువల్గా ఈ 2 పాటలు నేను రాసినే కాదు. ఇప్పుడు మొన్న ఏది మన ధర్నచౌక్ మన మీటింగ్ జరిగిందా అడిగితే నా మాస్టర్జీ కలిసిండు. మేము ఒకసారి ఏది మన ఈ మంత్రి సార్ మన పాటలు రాయడం పోతే అక్కడ కలిసిండు నాకు మాస్టర్ సార్. ఫస్ట్ మాస్టర్జీ నాకు అక్కడనే పరిచయం. నాకు మళ్ళీ మొన్న ఇక్కడ మీటింగ్ దగ్గర కలిసిండు. కలిస్తే అన్న ఇట్లా సో అంటే షోకు అంటే ఈ పాటలు రాసిన వ్యక్తి అంటే భీమదీక్ష పాట నువ్వు రాసినవా, ఇది పసునూరు రవీంద్రన్న గారు రాసిందంటే కాదు అని చెప్పి చాలామందికి అంటే నేను ఎక్కువ నా పాటలు తెలుసు. అంటే మీరు రాసేది కానీ పాడేది అన్న అంటే నేను రాసేది ఓన్లీ. ఇప్పుడు ఈ భీమదీక్ష పాట కూడా రామ్కి వాడండి సినిమా సింగర్. ఈ స్వేరో వేషాన్ని అదులబకనే లిప్స్కి వాడింది. మళ్ళా ఈ జాజిమల్లె తోటలో ధనుంజయ్ అనుకుంటా మంచి పెద్ద సినిమా సింగర్లతో వాడించారు ఈ పాటలు. అట్లా అయిపోయింది. ఇక స్వరచున మీ థర్డ్లో ట్యూన్స్ కూడా రాయించారు కానీ అనుకున్నట్టుగా ట్యూన్కి రాయాలని నా చరిత్రపరంగా నేను రాయలేకపోయినా. అప్పుడు నాకు అవకాశం మిస్ అయిపోయింది అది థర్డ్లో. ఇక అప్పుడు థర్డ్ వరకు చేసిరు. ఇక ఫోర్త్ అవి ఇట్లా ఇయ్యాలి. అట్లా చేస్తున్న సమయంలో అవి 3 వరకు చేసి ఆపేసారు. ఇక తర్వాత చేయాల మళ్ళీ చేద్దాం అనుకున్నా కానీ ప్రవీణ్ సార్ కూడా ఇక మళ్ళీ చేయలేకపోయారు. అట్లా నా గోల్ కూడా ఒకటే, ఏ రోజన్నా నేను ఒక ఫోక్ రైటర్గా నా పేరు చూసుకున్నా కానీ సినిమా బ్యానర్ పైన నా పేరు చూసుకోవాలి. ఇప్పుడు చిట్యాల అప్పుడు అంతకుముందు మాది చిట్యాల మండలం ఉంటుండే, ఇప్పుడు టేక మండలం. చిట్యాల మండలంలో ఫస్ట్ ప్లేస్ ఎవరు ఉంటారు? చంద్రబాబు సార్ ఉంటాడు. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు? మిట్టపల్లి సురేంద్రన్ ఉంటాడు. థర్డ్ ప్లేస్లో నా పేరు రావాలా, నా కోరిక. సినిమాల్లో కానీ ఫోకులో కానీ నా బలం, నా పాటలు రాయడానికి ఇన్స్పిరేషన్ మిట్టపల్లి సురేంద్రన్ అన్న. మిట్టపల్లి సురేంద్రన్ బాగా రాస్తారు, బాగా పాడతారు కదా అన్న. రాసిన దాంట్లో తెలంగాణ గురించి కూడా బాగా చాలా పాటలు ఉన్నాయి అన్న. ఇది జనని 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 జై తెలంగాణ అన్న. ఒక్కసారి మిట్టపల్లి సురేందర్ అన్న పాటలల్లా అంటే ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ అన్నారు కాబట్టి అన్న రాసినటువంటి పాటలల్లా ఏదన్నా ఒకటి మా ప్రేక్షకులకు వస్తుంది. బాగా ఇష్టమైన పాట అంటే పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లినే వీడిరానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టుగుంటది, నా కాలు కదలాలేనంటది, ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లినే వీడిరానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టుగుంటది, నా కాలు కదలాలేనంటది. నాకు బాగా అనిపిస్తుంది ఈ పాట. అంటే సురేంద్రన్న ఏ పాట రాసినా అది అన్నిటి పాటలే. నాకెందుకు ఈ పాట బాగా అనిపిస్తుంది. ఇంకా ఎస్పెషల్గా మొన్న రాజువేడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ అయిపోయిందా, ఒక పాటతోటి మనతోటి సినిమా హిట్ అయిపోయింది. ఆ మోటివేషన్ యాక్చువల్గా నాకు సురేంద్రన్న ఏ పాట రాసినా ఫస్ట్ అది రాగానే అది మొత్తం వేస్తాను నేను. మన సురేంద్రన్న రాసిన, చంద్రబాబు సార్ వచ్చినా నేను ఏదైనా ఫస్ట్ అవి కంపల్సరీ వింటా. చంద్రబాబు సార్ది 2 గంటల ఇంటర్వ్యూ ఉన్నది, అది మొత్తం ఒక 2 నిమిషాలు కూడా మిస్ కాకుండా చూస్తా. నాకు సురేంద్రన్న మీద ఆ పాట హిట్ అయిన వెంటనే, ఆ సినిమా హిట్ అయిన వెంటనే నాకు అర్జెంట్గా ఒక పాట రాసిన. అదే ఒక సినిమాకి వెళ్ళిన, సినిమా వచ్చింది, ఆ పేరు కథ కార్ఖాన చూస్తే వెంటనే నేను అక్కడనే ఒక పాట రాసుకున్నాను సురేంద్రన్న మీద.
యాక్చువల్గా జనవరి 9 తారీఖు అన్నది బర్త్డే అనుకున్నా. పోయినా సరే నేను ఆ పాట తీసుకొద్దాం అనుకున్నా బయటికి. నా దగ్గర డబ్బులు లేక అటు ఇటు కాక మ్యూజిక్ సరిపోయేంత కాక నేను అది చేసుకోలేకపోయినా. నెక్స్ట్ బర్త్డే వరకు నేను ఇది ప్లాన్ చేస్తున్నా. ఓ మిట్టపల్లి మట్టి తల్లి అడుగుతుంది నిన్ను నేల తల్లి, కన్న తల్లి మాకున్న చెల్లి నీ పాటకై చూసే మళ్ళీ మళ్ళీ. ఓ మిట్టపల్లి మట్టి తల్లి అడుగుతుంది నిన్ను నేల తల్లి, కన్న తల్లి మాకున్న చెల్లి నీ పాటకై చూసే మళ్ళీ మళ్ళీ. అడివమ్మ నీ పాటతో అల్లుకుంటుంటే పూల తోట, నీ పాటతో పల్లెలే కట్టుకుంటుండే ప్రేమ కోట, అందుకే సినీ రంగమే ఎదురు చూస్తుంది నీకేసి పెద్ద పీట. ఓ మిట్టపల్లి మట్టి తల్లి అడుగుతుంది నిన్ను నేల తల్లి, కన్న తల్లి మాకున్న చెల్లి నీ పాటకై చూసే మళ్ళీ మళ్ళీ. ఈ పాటను నెక్స్ట్ అంటే ఇది అన్నకు సర్ప్రైజ్ తెలియకుండా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అనుకోకుండా ఫస్ట్ ఒక పల్లవి, అందుకే ఇంకో 2 చరణాలు అవి నేను డైరెక్ట్గా అన్నకు ఈ పాట పూర్తిగా చేసి గిఫ్ట్కి ఇద్దాం అనుకుంటున్నాను. నేను నా గురువుగా నేను ఫస్ట్ నా పాటలు రాయడానికి మొట్టమొదటి గురువు నేను సురేంద్ర అని భావిస్తాను. తర్వాత బోస్ సార్, నాకు వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం, నా గురువులుగా భావిస్తాను వీళ్ళిద్దరే. నా జీవితానికి 3 గురువులు అనుకుంటున్నా గుణ. నా పాటల పరంగా మిట్టపల్లి సురేంద్రన్న సెకండ్ గురు, బోస్ సార్. నా కష్టాలు, నా కన్నీళ్ళు, నా బాధలు, మా కుటుంబం, మనం లేరు, మనం లేకున్నా కానీ మా యాక్చువల్గా అన్నలు ఎవరన్నా ఉంటారు కానీ వదినలు కొంచెం తేడా ఉంటారు కదా. మా వదినలు అట్లా కాకుండా అమ్మ నాన్న చనిపోయినప్పటి నుంచి మా బాధలన్నీ వాళ్ళు చూసే, మాకేమైనా కానీ మా వాళ్ళ వదిన వల్లే. మా బావాలు కూడా యాక్చువల్గా అక్కలు మనోళ్ళు అయినా కానీ బావాలు ఉంటారు కదా, అట్లా నాకు అనిపించింది. కానీ బావాలు కూడా మంచి వాళ్ళు ఉంటుండే. నాకు కొన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఆదుకోవడం, అది చేయడం, ఇది చేయడం. నాకు జీవితానికి 3 పిల్లర్లు, నా కష్టాలే నా పునాది. అందుకే నాకు బోసారు పాటలల్లో ఈ పాట నాకు బాగా అనిపిస్తుంది. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారవు తీరంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన, పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. నాకు ఏమైనా కష్టం అనిపించినప్పుడు యాక్చువల్గా నాకు ఈ ఫోక్ తప్ప నాకు సీనియర్ పాటలు కూడా పాడడం రాదు, కానీ నాకు ఎందుకు ఈ పాట నేర్చుకోవాలనిపించింది. నాకు ఆ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. నాకు కొన్ని కష్టాలు ఇప్పుడు మనుషులు అన్నప్పుడు అన్ని తప్పులు, కొన్ని తెలియక తప్పులు చేసిన నేను కూడా, కానీ వాటిని సరిదిద్దుకొని యాక్చువల్గా 200 పాటలు స్వేరోకి ఫస్ట్ పాటలు కూడా నావే. చాలామంది అనుకుంటున్నాను ఎప్పుడో డెవలప్ కావాలా ఇది అనుకుంటే, నేను కొన్ని తెలియక కొన్ని మిస్టేక్లు చేశాను. బట్ నన్ను నేను సరిదిద్దుకోవాలి. మనం ఒక రచయిత కంటే నేను అదే అడుగుదాం అనుకుంటాను. మరి ఇన్ని 100 పాటలు రాసిండు, మరి ఇంకా మీకు ఛాన్స్ అనేది ఎందుకు రాలేదు? సరైనటువంటి దారిలో ఎందుకు పోలేదు? మరి సరైన సమయం అంటే నేను కొంచెం ఆగిన, నన్ను నేను కొంచెం మార్చుకోవాలా, కొన్ని సరిదిద్దుకోవాలా, కొన్ని నేర్చుకోవాలా. ఇప్పుడు పాటలు రాయడం అంటే ఒట్టిగా ట్యూనింగ్ బాగుంటే ఒక్కడ సరిపోదు, సాహిత్యం బాగుండాలి. సాహిత్యం బాగుండాలి, మనకు చరిత్ర చదవాలి. నేను చరిత్ర చదవాలి, చరిత్ర అంతా తెలుసుకొని పుస్తకాలు చదువుకొని మంచి పాటలు రాయగలిగి, అందుకే నేను ఈ టైం తీసుకుంది చదవడం కోసం టైం తీసుకున్నా చదవడం కోసం. ఒకటి నన్ను నేను ఇప్పుడు అంటే దేర్ ఆర్ నాట్ ఏ బ్లేమ్లెస్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, బట్ who did mistake, బట్ దే కెనాట్ అడ్మిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్. అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఒప్పుకోవడానికి సహకరించారు, బట్ నా తప్పు నేను ఐఎమ్ అడ్మిటింగ్ ఇన్ ఎవ్రీథింగ్.
నేను నా తప్పు నేను సరిదిద్దుకుంటున్నా. అందుకే సరిదిద్దుకోవడం అంటే కొంచెం సరిదిద్దుకొని రావడం. ఇప్పుడు సమర్థించుకొని పోతే ఇప్పుడు నాకు ఇంతమంది ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు పరిచయాలు ఉన్నారు. నేను ఎందులో ఒక దాంట్లో ఒక జాబ్ చూసుకొని ఇరకగలుగుతా, 20,000 30,000 పోగలుగుతా. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ టు డూ దట్ జాబ్స్. నాకు ఏదన్నా కానీ ఒక పాట ద్వారానే నేను సక్సెస్ కావాలా, పాట ద్వారానే నేను ఒక 10 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నేను ఎక్కడికి పోయి ఎవరన్నా అడగకపోవడం, అవకాశాలు అడగకపోవడం కానీ లేకపోతే తిరగకపోవడం కానీ అట్లా చేసేది. నేను ఒక సొంతంగా చేసుకోవాలనుకొని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. సొంతంగా పెట్టుకొని ఉంటే డబ్బులు పెట్టుకొని చేస్తుంటే. కానీ అనుకున్నట్టుగా నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఉంటాడు. నేను పాట కోసం ఎట్లా బతుకుతున్నానో ఆయన నన్ను నమ్ముకొని బతుకుతున్నాడు. నాకు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కానీ ఫస్ట్ ఇప్పుడు తల్లి ఎట్లా అర్థం చేసుకుంటుంది కడుపు కోసం, అంటే నేను దీని ఆశకున్నా, నేను అన్నాను కాగలేను, ఆకలైందంటే ఆగలేను. మా ఇంట్లో మా అన్న మా వదినలు ఎట్లా నా కడుపు కోసం ఆలోచిస్తారు, వాడు ఆకలి కాగలడని. మా అక్కలైన మా అన్న అట్లా సీన్ కూడా నా కోసం ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇద్దరం మేము ఒక కళ కోసం బతుకుతానంటే ఇద్దరం తోడై ఉన్నాం. నాకే కష్టం వచ్చినా మనోడు ఉంటాడు, మనోడికే కష్టం వచ్చినా నేను, ఇద్దరం అట్లా పాటను నమ్ముకొని బతుకుతున్నాం. అన్న ఇంకొకటి ఏంటిదంటే ఇవన్నీ మీరు చెప్తున్నారు, మరి మీకు పెళ్ళయిందా అన్న? పెళ్ళి కానీ పెళ్ళయింది, నాకు ఒక పాప. యాక్చువల్గా నాకు అసలు మీరు ఈ బిగ్ బజార్లో నాకు అమ్మాయి పరిచయం అయ్యండి, స్నేహ అని. అమ్మాయి పరిచయం అయింది, అమ్మాయి ప్రపోజ్ చేసింది, నేను ప్రపోజ్ చేసిన, అమ్మాయి ఇష్టపడేది, నేను ఇష్టపడ్డా. అమ్మాయి వాళ్ళది మహారాష్ట్ర, కానీ దే సెటిల్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ ఇక్కడనే సెట్ అయిపోయారు. అట్లా పెళ్ళి అయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయిని. తీసుకొచ్చిన తర్వాత పెళ్ళి చేసుకున్న తర్వాత ఎస్ఐ పిలిచిండి ఇక్కడ వాళ్ళు. తెలిసిన తర్వాత నేను అప్పుడు ఎస్ఐ రాసిన్నా, నేను ఆల్రెడీ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయింది, ఎగ్జామ్ కూడా రాసిన్నా. హాల్ టికెట్ తీసుకుని వెళ్ళి ఇద్దరు వెళ్తే వాళ్ళ డాడీ వచ్చిండు, అమ్మాయి చనిపోయింది, నాకు అవసరం లేదు, మీరు మా ఇంటికి రావద్దు, మీ ఇంటికి నేను రావద్దు అని చెప్పేసి. కానీ తర్వాత కలిసినాం. వాళ్ళ డాడీ, ఈ అమ్మాయి అంటే వాళ్ళ డాడీకి చాలా ఇష్టం. వాళ్ళ 3 ఆడపిల్లలు, ఈమె సెకండ్, ఒక తమ్ముడు సాయి అని, ఆయనకి అప్పుడు పాపం చాలా మంచోడు తమ్ముడు. ఈ ఆడున్న సమయంలో కొంచెం అనివార్య కారణాలు కొన్ని గొడవలు అయిపోయి మా పాప అప్పుడు 6 months అనుకుంటా, 6 months అప్పుడు విడిపోయినాం మేము ఇద్దరం. ఇంకా మళ్ళీ తర్వాత వెళ్దాం అనుకున్నాం, కానీ అటు ఇటు గొడవలు ఇవి అయిపోయి ఇక మళ్ళీ మేము కలవాలా. అయిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్నాం ఇద్దరు. డైవర్స్ అయిపోయి కూడా నాకు యాక్చువల్గా మేము విడిపోయి ఒక 7-8 సంవత్సరాల దాకా అవుతుంది. ఇక డైవర్స్ కూడా అయిపోయి 5-6 సంవత్సరాలు అవుతుంది. అయిపోయిన తర్వాత ఇక నేను అసలు కొన్ని తప్పులు చేసినా, కొన్ని చేయని తప్పులు నా మీద పడ్డాయి. అంటే నేను కొన్ని తెలిసి తెలియ కొన్ని తప్పులు చేసిన, కొన్ని తప్పుడు పనులు నా కొన్ని తప్పుడు నిందలు కూడా పడ్డాయి. ఇవన్నీ దాటుకొని అన్నీ చేసుకొని వచ్చేసరికి నేను పూర్తిగానే, ఇప్పుడు ఏదైనా కానీ ఆన్సరబుల్గా ఉండాలి. ఎవ్రీ మ్యాన్ మస్ట్ ఆన్సర్ టు ద గాడ్. ఒక బాధ్యతాయుతంగా ఉండాలి. మనం ఒక రచయితలం అంటే మనమే బాధ్యతాయుతంగా లేకుండా మనం పాటించకుండా ఇంకోటి ఎటువంటి పాటించమంటే అది కరెక్ట్ కాదు కదా. సో అట్లా నేను కొన్ని నేర్చుకోవడం కోసం నేను ఇంత టైం తీసుకున్నా, అంతే తప్ప నాకు అవకాశాలు నేను ఇంకోటి ఇది కూడా నమ్మను, అంటే తొక్కడం ప్రతి రంగంలో ఉంటుంది. ప్రతి కళాకారుని తొక్కడం ఏ రంగంలో ఉంటుంది. నువ్వు పాటలు తీసుకో, ఆటలు తీసుకో, నీ ఏ జాబులైనా తొక్కడం అనేది ఉంటుంది. బట్ నీ దగ్గర ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు, ఎవరు కూడా నేను తొక్కే ప్రసక్తి ఉండదు. నేను అదే నమ్ముతా. నా దగ్గర స్టఫ్ ఉంది, నా దగ్గర టాలెంట్ ఉంది, నేను ఇప్పుడు కాదు ఇంకొక 10 సంవత్సరాల కానీ సక్సెస్ అవుతానా నమ్మకం నాకు ఉంది. అందుకే ఇన్నిసార్లు పడిపోయినా కానీ నేను పరిగెత్తుకుంటూ వస్తుందంటే అదొకటి కారణం. నేను ఈ సందర్భం గురించి నేను ఒక పాట కూడా రాశాను. పోయింది పొందేందుకు పద పోగొట్టుకున్న చోటే గెలవాలి కదా, పట్టుదలే ఉంటే సరిపోవు కదా, పట్టు విడవకుంటే ఫలితం నీది కాదా, పొరపాటే ఓ పాఠం అవుతుంది, పొరపడకుంటే ఫలితం నీకుంది, నిన్ను ఆపుతున్న నిన్ను ఆపకుంటే గెలుపు నీది, పోయింది పొందేందుకు పద పోగొట్టుకున్న చోటే వెతకాలి కదా, పట్టుదలే ఉంటే సరిపోవు కదా, పట్టు విడవకుంటే ఫలితం నీది కాదా. అలా నేనేమంటా అంటే నిన్ను ఆపకుంటే గెలుపు నీది. నిన్నెవడు ఆపడు, కానీ నిన్ను నువ్వు ఆపుకోకు. భయం ఉందనో, డబ్బు లేదనో, అందం లేదనో, ఆస్తులు లేవనో, వీటి పెట్టి నిన్ను నువ్వు ఆపుకుంటా తప్ప నిన్నెవడు ఆపడు.
అదే కొంతమందికి అరే మన దగ్గర పైసలు లేవు కదా. యాక్చువల్గా కొంతమంది నీ లైఫ్ ఎప్పుడు అయిపోయింది అనుకో, కొన్ని సంఘటనలు ఐ విల్ టెల్ దట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్. ఆ టైం ఉంది, ఆ కొన్ని సందర్భాలు ఇప్పుడు అవి ఇప్పుడు చెప్తే బాగుండదు, కానీ దాని కూడా ఒక దెర్ ఇస్ అ టైం ఫర్ ఎవ్రీథింగ్. ఐ విల్ టెల్ ఆన్ దట్ స్టేజ్. అప్పుడు చెప్పుకుంటే దాని విలువ ఉంటుంది, అవి కొన్ని చెప్పుకోవాలి, అప్పుడు ఆ సమయం రావాలా, అదే ఆ గోల్ మనం సాధించినప్పుడు కొన్ని మాట్లాడాలి, చెప్పుకుంటే దానికి ఒక వాల్యూ ఉంటుందని నా ఆలోచన. అట్లా అన్న ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు మీకు ఇష్టమైన హీరో ప్రభాస్, దాని తర్వాత ప్రభాస్ మీద కూడా మీరు మంచి పాట రాసిరని విన్నా. అసలు యాక్చువల్గా ఈ పాట ఎప్పుడు ఇది కూడా ఇంటర్మీడియట్లే. ఆ సమయంలో ఎప్పుడైనా నేను అనుకున్నా ప్రభాస్ పాట ఒకసారి వస్తే నాకు తప్పకుండా ఏదో ఒక రోజు ప్రభాస్ సార్ పిలుస్తారని ఒక నమ్మకం. మరి ఇప్పుడు నిజంగానే ప్రభాస్ అన్న ఈ పాట చూసినా మిమ్మల్ని చూసినా ఒకవేళ పిలుస్తాడు లేకపోతే పిలిచిండు అని అనుకొని ఒక్కసారి మంచిగా మై మర్చిపోయి పాడు. ఐటమ్ సాంగ్ లాగా అమ్మాయి పాడుతుంది. బుజ్జిగాడు రో భలే ముద్దుగున్నాడు రో, వానైటే చూస్తే నింగే తొంగి చూసినాది రో, సిగ్గుల సిన్నోడ్రో భలే చిత్రంగా ఉన్నాడు రో, వాడి సూపు చూస్తే సిలుకు సీర సినిగిపోయాను రో, ఐటేమో 6 వేటేమో 100, గ్లామర్ అదో తీరు గచ్చు భలే జోరు, అందాలే 100 కేజీలు, ఓ ప్రభాసు నువ్వే నా డ్రీమ్ బాసు, కత్తిలాగా ఉన్నది పోజు, ఓ ప్రభాసు ఖతర్నాకు ఉన్నది పోజు, బుజ్జిగాడు రా భలే ముద్దుగున్నాడు రా, వానైటే చూస్తే నింగే తొంగి చూసినాది రో, సిగ్గుల సిన్నోడ్రా భలే చిత్రంగా ఉన్నాడు రా, వాడి సూపు చూస్తే సిలుకు సీర సినిగిపోయాను రో, ఈశ్వరుడై వచ్చి నన్ను మెచ్చినాడు, రాఘవుడై వచ్చి నన్ను రమ్మని పిలిచాడు, మున్నా అయి వచ్చి ముద్దులు పెట్టాడు, యోగి అయి వచ్చి నన్నాగం చేశాడు, ఛత్రపతి వచ్చినాడు రో, నా ప్రభాసు చక్రంలా తిప్పినాడు రో, వెనుకడుగే వేయనోడు రో, నా ప్రభాసు ఓటమినే ఎరగనోడు రో, బుజ్జిగాడు రో భలే ముద్దుగున్నాడు రో, వానైటే చూస్తే నింగే తొంగి చూసినాది రో, సిగ్గుల సిన్నోడ్రో భలే చిత్రంగా ఉన్నాడు రో, వాడి సూపు చూస్తే సిలుకు సీర సినిగిపోయాను రో. ఇట్లుంటుంది. నేను ఈ పాట ఎప్పుడైనా కంపల్సరీ ఆ సార్ దాకా చేరే అవకాశం రాలా నాకు, ఇవాళ అక్కడ దాకా కలవాలా, ఏదైనా కంపల్సరీ ఇట్లనే ఛానల్ ఒకటి దొరికితే మంచిగా ఒక వార్త ఎందుకు అనుకుంటానమన్నా. ఇప్పుడు మన ఛానళ్ళకి వెళ్ళి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు మిర్రర్ టీవీకి, ఈ పాటకు తప్పకుండా ప్రభాస్ సార్ వరకు అయితే తప్పకుండా పోతుందని నేను అనుకుంటాను. నీ లైఫ్లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది అన్న. మరి నువ్వు ఇవన్నీ పాడుతున్నావు, రాస్తున్నావు, చేస్తున్నావు, మరి నీ ఈ పని ఏంటిదన్న? అంటే మామూలుగా ఇప్పుడు కొంతమంది కొన్ని వృత్తులు చేస్తూ ఉంటారు, మరి నీకంటూ నువ్వు చేసేటువంటి పని ఏంటిది? అంటే యాక్చువల్గా నేను ఈ జాబ్ చేస్తే అంటే అంతకుముందు చేస్తుండే, నేను ఫస్ట్ డిగ్రీ అయిపోయినా నాకు అపోలో హాస్పిటల్లో జాబ్ వచ్చింది, ఫార్మసీ ట్రైనర్, ఫస్ట్ బ్యాచ్ కూడా మాదే. అపోలో దాంట్లో జాబ్ చేసుకుంటున్న సమయంలో నేను ఎస్ఐకి సెలెక్ట్ అయినా. నా గోల్ పోలీసు, పాట పోలీసు. అసలు ఫస్ట్ గోల్ నాది పోలీసు. నాకు మధ్యలో ఈ పాట రాయాలన్న ఆలోచన నుంచి నేను పాట అయిపోచ్చేసింది. నాకు పోలీసు కావాలని మా నాన్న కోరిక. నేను అప్పుడు 5వ తరగతి కానుంచి నేను రన్నింగ్ కోరుకుతుండే. ఇప్పటికీ నేను ఒక యాక్చువల్గా హన్మకొండలో ఒకసారి పోలీసు ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక 16 నిమిషాలనే ఒకరు 5 కిలోమీటర్లు కొట్టి ఒక రికార్డు సృష్టించారు తెలుసా. ఆ నెక్స్ట్ నేను 15 నిమిషాలు కొట్టిన, 15 నిమిషాలలో 17 మంచి రన్నింగ్ చేయగలుగుతా. అప్పుడు 5వ తరగతి నుంచి మంచి రన్నింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటుండేటోని. నాకు గోల్ పోలీస్ కావాలనేది. అపోలో హాస్పిటల్ జాబ్ వచ్చిన తర్వాత నేను ఎస్ఐకి సెలెక్ట్ అయిన తర్వాత ఎస్ఐ ఆర్మీ కానిస్టేబుల్. ఆర్మీ అయితే 100 మార్కులకు 99 మార్కులు, ఒక 10 డిప్స్ కొడతారు కదా, డిప్స్ కొట్టి 10 కొట్టి ఇట్లా ఆపితే 1 మార్క్ తీసేసాడు. 100కు 90 నేను కంపల్సరీ సెట్ అవుతుంది అనుకున్నా. నా ఫ్రెండ్ శివ ఉంటాడు, మా ఇంటర్మీడియట్ డిగ్రీ, ఇద్దరం క్లాస్మేట్స్. ఇప్పుడు వాడు జార్ఖండ్లో చేస్తున్నాడు, సిఆర్పిఎఫ్ వచ్చింది మా దగ్గర. కాకపోతే నేను ఇట్లా అంటారు కదా, ఫస్ట్ హైట్ వచ్చింది మనం రియేట్ ఇట్లా అయ్యేసరికి ఇట్లా అన్న ఇట్లా రియేట్ పోయింది. అయిపోయిన తర్వాత కానిస్టేబుల్, మళ్ళీ కానిస్టేబుల్ ఎట్లా మిస్ అయిందంటే 2012లో ఫస్ట్ కాంపిటీషన్ మైనస్ మార్కులు ఎస్ఐకి ఉంటాయి, పెద్ద జాబ్స్కి ఉంటాయి, కానీ ఎందుకు ఆ కాంపిటీషన్ బట్టి ఆ సంవత్సరం మైనస్ మార్కులు పెట్టారు. మరి మీరు ఇంత మంచిగా పాడుతున్నారు, ఇంత మంచిగా రాస్తున్నారు, సాహిత్యం తెలుసు, అన్నీ తెలుసు, ఒక మంచి పరిపక్వత చెందినటువంటి రచయితగా పేరు అయితే పొందుతున్నారు. మరి మేము కూడా ఇప్పుడు విలేకరులము, నేను ఒక యాంకర్ అనుకో, విలేకర్ అనుకో, జర్నలిస్టు, రిపోర్టరు,
మా మీడియా రంగం మీద కానీ లేదంటే మా పత్రికల మీద కానీ ఏదన్నా ఇప్పుడు జనాలకు ఇంత సహాయం చేస్తున్నాం అంటే మా గొంతుతోటి అది మంచైనా చెడైనా జనాలకు ఉపయోగపడే ముచ్చట్లు ప్రతి ఒక్కటి తెల్లారిన దగ్గర నుంచి పొద్దుగుక దాకా ప్రతి ముచ్చట జనాలకైతే వారధి లెక్క మేమైతే తెలియపరుస్తాం కదా. మరి అట్లాంటి మా మీద కూడా నువ్వు ఏదన్నా పాట కానీ రాసినావా అన్న? తప్పకుండా మంచి మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే నేను యాక్చువల్గా ఇది కూడా సేమ్ అప్పుడే ఏది మన తెలంగాణ ఉద్యమం సమయంలోనే బబుల్ అన్న అని నాకు విలేకరు అన్న పరిచయం అయినప్పుడు వీటివీన కూడా ఉంటే బాగుంటుంది అనుకొని నేను ఇది ఉంటే బాగుంటుంది అనుకొని నేను అప్పుడే ఒక పాట రాసిన. విశ్వానికి కొత్త నిజాన్ని చెబుతుంది దినపత్రిక పేపరు, తెలియని వింతల్ని వెలికి తీస్తుంది న్యూస్ చెప్పే ఛానలు. విశ్వానికి కొత్త నిజాన్ని చెబుతుంది దినపత్రిక పేపరు, తెలియని వింతల్ని వెలికి తీస్తుంది న్యూస్ చెప్పే ఛానలు. దైవాల పేరుతో తప్పు చేసిన ధైర్యంగా నిలబెట్టి అడుగుతుంది. విశ్వానికి కొత్త నిజాన్ని చెబుతుంది దినపత్రిక పేపరు, తెలియని వింతల్ని వెలికి తీస్తుంది న్యూస్ చెప్పే ఛానలు. కూడు లేని వాళ్ళకు ఏ గూడు లేని వాళ్ళకు, తోడు లేని వాళ్ళకు ఏ నీడ లేని వాళ్ళకు కూడు చాడ చూపుతుంది ఉండ నీడ నిలుపుతుంది. కూడు చాడ చూపుతుంది ఉండ నీడ నిలుపుతుంది. నీటి వరదల్లోన పల్లెలన్నీ పోతే నిలువెల్ల ఫోటోలు తీస్తుంది. వరదల్లోన ప్రాణమాతో పై వాళ్ళకు తెలియజేస్తుంటది. విశ్వానికి కొత్త నిజాన్ని చదువుతుంది దినపత్రిక పేపరు, తెలియని వింతల్ని వెలికి తీస్తుంది న్యూస్ చెప్పే ఛానలు. చూసిర్రా ఎంత గర్వమో. మీడియాలో ఇన్ని రోజులు చేసుకుంటా అందరం మస్తు కష్టపడతాం కదా. మరి మన గురించి కూడా అశోక్ అన్న ఎంత ముద్దుగా రాసిండో, ఇటు మీడియా అన్నల గురించి అటు దినపత్రికల గురించి. అంటే సాయంత్రం నుంచి తెల్లరదాకా ఏం వార్తలు జరుగుతున్నాయి, జనాలకు ఎట్లా సేకరించి అందజేయాలి అనే లక్ష్యంగానైతే మనం పనిచేస్తాం కదా. ఇక ఈ పాట ఇంటనైతే తప్పకుండా ఇంకా మన శరీరంలో కానీ మన జీవితంలో కానీ నూతన ఉత్సాహం అయితే పొంగి పొర్లుతుంది అన్న. ఇంకొకటి లాస్ట్ అన్న, ఇక అశోక్ అన్న అంటేనే పాట, పాట అంటేనే అశోక్ అన్న. మరి పాట కోసం పానం పెట్టి రాస్తున్నావు, పానం పెట్టి పాడుతున్నావు, అన్నీ నేర్చుకుంటున్నావు. మరి ఈ పాట అంటే నీకు ఎందుకు ఇష్టం? పాట అంటే ఇంత పడి సచ్చే అంత ఎందుకు ఇష్టం అన్న నీకు? ఒక్క ముచ్చట్లు చెప్పే. యాక్చువల్గా పాట నా లైఫ్లోకి ఎట్లా వచ్చిందంటే, చిట్యాల హై స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాం. 8th క్లాస్ చదువుకున్న సమయంలో మాకు లోపల హాస్టల్లో టాయిలెట్స్ అవి బాగలేకపోతే మేము బయటికి వెళ్తుండే. పొద్దున నాకు ఎందుకో బయటికి వెళ్తున్న సమయంలో కథలు రాయాలో పాటలు రాయాలన్న ఆలోచన వచ్చింది నాకు. ఆలోచన వస్తే నాకు ఏ ఆలోచన వచ్చినా దాన్ని ఫస్ట్ ఆచరణలో పెడతా. అది ఏదైనా రాదు, మంచిది రాని చెడు రాని, ఫస్ట్ అది పని చేసేస్తాం. అట్లా ఆలోచన వచ్చింది. మేము అందరం చిట్యాల హాస్టల్లో స్కూల్ పోతే సండే వస్తుంది కదా, ఆ సండే పత్తెర పోతుండే. అప్పుడు 25 రూపాయలు 25 రూపాయలు ఉంటుండే కదా. ఖర్చులకు వస్తాయని చెప్పేసి అందరం కలిసి ఒక 10-15 మంది పత్తెర పోయినాం. పత్తెర పోతే అక్కడ ఒక పాట రాయాలనిపించింది నాకు. పాట రాయాలనిపించి అప్పుడు మన కొత్త ట్యూన్ చేయడం రాదు కదా. అయితే డబ్బింగ్ పాటలు, ఉన్న పాటలు విన్నా డబ్బింగ్ పాటలు అట్లా ఇట్లా చేసుకుంటుంటే వెంకటమల్లయ్య సార్ అని మా తెలుగు పండిట్ సార్, సార్కు ఫస్ట్ పోస్టింగ్ మా స్కూల్లోనే, రిటైర్మెంట్ కూడా మా స్కూల్లోనే. మేము అప్పుడు నేను 8th, మా అన్న 9th, 10th క్లాస్ వాళ్ళకు రిటైర్మెంట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ చేస్తుంటే ఒక పాట రాయాలనిపించింది నాకు. దీని తర్వాత ఇక్కడ మళ్ళీ సారు రిటైర్మెంట్ కూడా ఉంటూ ఆ 2 ఒకటిసారి వచ్చినాయి. అయితే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ మేము 8th క్లాసు, మా అన్న 9th, 10th వాళ్ళకు ఫేర్వెల్ డే ఇస్తే ఆ ఫేర్వెల్కి ఫస్ట్ పాట రాశాను నేను. ఫస్ట్ పాట ఎట్లా అంటే, ఇప్పుడు గద్దర్ పాట ఉంది చూసినా, ఎంత చక్కగున్నదో నా ఈ పాట ఉంది చూసినా, ఆ పాట ఏం చేసినా నేను, ఎంత చక్కగున్నదో నా హై స్కూలు పిల్లలందరికీ తల్లి నన్నాదో, నా హై స్కూలు పీటి పుల్లారెడ్డి సారు డ్రెస్సు లేదని తన్నుకుంటూ తరుముకుంటూ గెదుముతుంటే, ఇక రారా కొడుకులారా అన్నాదో, నా మూల గోడ దునికి పోదుర్రారా అన్నాదో. సార్ పిచ్చుకలు కొడుతుండే, మేము లేట్ వచ్చినా లేట్ వచ్చినా లేట్ వస్తే ఇంకో గోడ ఉంటుండే మాది. లేట్ అయిందంటే కదా సార్ వేస్తాడు అనుకుని అట్లా గోడ దనికి వస్తుండే. అట్లా ఈ పాట రాస్తే మా ఊర్లో ఇంకొక ఆయన శంకర్ అనే సింగర్ ఉంటాడు.
ఆయన పాడతావు శంకర్ అంటే పాడతారు అన్నాడు. అనుకోకుండా ఇక స్టేజ్ కాడికి వస్తే ఆయన వేరే పాట పాడినాడు, పాడలే. మా అన్న ఉన్నాడు, పాడతావరా నువ్వు అని చెప్పిన, మా సొంత అన్న సుభాష్ అని. పాడతామంటే పాడతారు అన్నాడు. నేను ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఆ రూమ్లోకి పోయిన, పాట రాసుకొని వచ్చి మనకిస్తే మానకి పాడిండు. అసలు అబ్బా సూపర్ హిట్గా పాట, అందరి సార్ల పేరు రాసిన. రాసి పాడితే అది అట్లిట్ అయింది. అట్లా రే అశోక్ పాటలు రాస్తున్నాడు అట్లా అని చెప్తే నెక్స్ట్ మా వెంకటమల్ల సార్ది రిటైర్మెంట్. అన్న ఇప్పుడు ఈ గోడ దునికి పోతూ ఉన్నారో ఒక్కసారి వాడవన్నా. ఎంత చక్కగున్నాదో నా హై స్కూలు పిల్లలందరికీ తల్లి నన్నాదో, నా హై స్కూలు పీటి పుల్లారెడ్డి సారు డ్రెస్సు లేదని తరుముకుంటూ గెదుముతుంటే ఇక రార కొడుకులార అన్నాదో, నా మూల గోడ దునికి పోదుర్రార అన్నాదో, నా మూల గోడ. ఇట్లా రాసుకునేసరికి ఇక అందరి దృష్టిలో పడేసరికి నెక్స్ట్ వెంకటమల్ల సార్ది రిటైర్మెంట్ అయ్యేసరికి ఆ సార్ ఒక పాట రాసిన. అప్పుడు అది కూడా వేరే పాట డబ్బింగ్, సురేంద్ర అన్న పాట, చిట్టాల మీద రాసిన పాట. చుక్కల నడుమ చంద్రుని లాంటి తండ్రి వెంకటయ్య, మీరు కన్నీటి విడుకొలతో వెళ్తున్నారా తండ్రి వెంకటయ్య, చుక్కల నడుమ చంద్రుని లాంటి తండ్రి వెంకటయ్య, మీరు కన్నీటి విడుకొలతో వెళ్తున్నారా తండ్రి వెంకటయ్య. ఇట్లా ఆ సార్లు రాసినాం. అట్లా పాటలు ఇక ప్రతి ఒక్కటి అట్లా రాసుకునేసరికి ఇక 10th వరకు నేను ఏ ప్రోగ్రామ్ నేను ఆతరే వాడిస్తుండే. ఫస్ట్ అవకాశం, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, అట్లా ఇక అప్పటి నుంచి పాట నా జీవితంలో నాకు ప్రాణం అయిపోయింది. నాకు ఎస్ఐ మిస్ అయినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించుకున్నా, నేను పాట వైపు ఉండాలా పోలీస్ వైపు ఉండాలనుకుంటే నేను ఒక మంచి పాటగా సక్సెస్ అయితే పోలీసులే నాకు కాపలు వస్తారు. ఒక ఎస్ఐ అయినా ఒక మండలం వరకు తెలుసు, ఒక పోలీస్ అయితే ఒక్కొక్క, కానీ పాట ప్రపంచానికి తెలుస్తాను. ఇప్పుడున్నటువంటి సమాజం గురించి తలుచుకుంటే ఇవి ఒక పాట ఉంటుంది. బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు, కోరికల కోరలే సాసుతుండు మనిషి రాక్షస రాజ్యాన్ని ఏలనుండో. అంటే మనిషి బంధుత్వాలను అన్నిటిని మర్చిపోయి రాక్షస రాజ్యంను ఏలుతున్నాడు. అంటే మనిషి ఒంటరి అయిపోతున్నాడు. అంటే దీని మీద ఏమన్నా, మానవులు సంఘజీవులు, సంఘం లేకపోతే బతకలేరు, కానీ సంఘం నుంచి వేరుపడిపోతున్నాడు మనిషి, రోజు ఒంటరి అయిపోతున్నాడు. మంచి క్వశ్చన్ అడిగాను. దీని అసలు యాక్చువల్గా ఒక ప్రజా రచయితగా నాకు పేరు వస్తున్న నమ్మకం ఉంది ఈ పాట విన. యాక్చువల్గా నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ విన నేను కొన్ని రోజులు వెయిట్ చేసిన ఈ పాట కోసం. అది ఇప్పుడు మ్యూజిక్ కూడా అయిపోయింది, అది త్వరలో రిలీజ్ కాబోతుంది. అది ఒక మంచి, ఇప్పుడు లలిత స్టూడియోలో కూడా ఆ లలిత పాటలు ఒక 4 పాటలు మ్యూజిక్ అయిపోయినాయి, లలిత ఛానల్ నుంచి రాబోతుంది. అని ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం అది. ఒక్కడై వస్తుండు ఒక్కడైపోతుండు ఒక్కడే మిగిలిండురా, ఈ మనిషి ఒంటరైపోతుండురా, బంధాలే తనకున్న బంధువై తను ఉన్న బాధలో పడుతుండురా, ఈ మనిషి బయట పడలేకుండురా, మనిషి శాశ్వతమన్న మాయలో మునుగుతూ అన్ని తనవేనన్న భ్రమలోన తేలుతూ అత్యాశ పెంచుకొని అంతమైపోతుండు, ఒక్కడై వస్తుండు ఒక్కడైపోతుండు ఒక్కడే మిగిలిండురా, ఈ మనిషి ఒంటరైపోతుండురా, చుట్టాలంత చుట్టూనే చేరున్న కపట ప్రేమనే తాను చూపించును, అన్ని ఉవ్వగలిగేంత విశ్వమే మనకున్న అడగక తనలోనే తానుండును, అంతరిక్షములోన అడుగేసిన మనిషి తన ఆత్మలో తాను అడుగేయక విలువలే విడనాడి వ్యర్థమైపోతుండు, ఒక్కడై వస్తుండు ఒక్కడైపోతుండు ఒక్కడే మిగిలిండురా, ఈ మనిషి ఒంటరైపోతుండురా. ఇట్లా మనిషి అనేవాడు నిజంగా రోజు రోజుకు ఒంటరైపోతున్నాడు. బంధుత్వాలన్నీ తెంపుకొని తన తప్పులను దాచుకొని ఎదుటి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుకుంటూ ఈ సుడిగుండం వల్ల ఈ మురికిగుండం వల్ల కులం మతం అనుకొని కొట్టుకొని చచ్చిపోతుండే తప్ప, మళ్ళీ ఒకరోజు ఈ ఆది మానవుడు ఎట్లయితే పుట్టిండో, ఆది మానవుడు ఎట్లయితే ఒంటరిగా జీవించిండో, ఏ అవి లేకుండా మళ్ళీ సేమ్ ఈ మనిషి కూడా అదే కోవకెళ్ళిపోతాడు, ఒంటరి అయిపోతాడు. సేమ్ మళ్ళీ పుట్టినప్పుడు ఎట్లున్నాడో
మళ్ళీ బట్టలు లేకుండా గిట్లు లేకుండా సేమ్ మళ్ళీ పొజిషన్కి వస్తాం. అదే ఏమైనా పైసా 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 మీద యాక్చువల్గా పైసా అంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. పైసా మీద యాక్చువల్గా ఈ ఇది ఏదో సినిమాలో రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే పాట ఉందా, అప్పటి నుంచి మళ్ళీ అసలు డబ్బు మీద పాట రాలా. నెక్స్ట్ నేను ప్లాన్ చేసిన కలికాలము రో మామ కలికాలము రో కాసులుంటేనే కల ఇచ్చే కలికాలము రో మామ కలికాలము రో పైసలుంటేనే విలువిచ్చే నేటి యుగము రో ఇంట బయట ఎవరైనా ఇరుగు పొరుగు వారెవరైనా నమ్ముకున్న వారెవరైనా నాన్న వారెవరైనా కలికాలము రో మామ కలికాలము రో కాసులుంటేనే కల ఇచ్చే కలికాలము రో మామ కలికాలము రో పైసలుంటేనే విలువిచ్చే నేటి యుగము రో. ఇట్లా పైసలు నెక్స్ట్ ఈ పాట ప్లాన్ చేస్తున్నా. ఒకవేళ మంచి ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే నాకు గోల్ ఒకటే గుణ, యాక్చువల్గా నేను ఈ జాబు చేయకుండా ఓన్లీ పాట కోసం ఎందుకుంటున్నా అంటే జాబ్ చేసే ఒకళ్ళు నాకు సెలవు వస్తుందో రాదో నేను పాటలకన్నా దూరం అయిపోతాను అనుకొని ఓన్లీ నేను ఈ పాట కోసమే ఒక బండి తీసుకొని ర్యాపిడో నడిపిస్తున్నాను. నేను ర్యాపిడో ఇప్పటికీ ర్యాపిడో ఇట్లా ర్యాపిడో అవి నడిపించుకుంటూ జీవనం వెళ్ళ తీసుకుంటాను. నేను అట్లా పాట కోసం వెళ్ళ తీసుకుంటా అనుకొని బండి తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఒక 1000 రూపాయలు కావాలంటే ఒక 10 గంటలు కష్టపడాలి. 10 బండలు నేను బండి మీద కూర్చొని నడుపుకొని వచ్చి మళ్ళీ వచ్చి నేను ఒక్కనే బట్టలు వండుకొని అన్నం వండుకొని తినాలా, మళ్ళీ నేను చదువుకోవాలా, పాటలు రాయాలంటే ఏ టైం తిరగాలంటే నాకు అసలు ఇంకా మొత్తం పాటకు దూరం అయిపోతున్నాను, కష్టమైపోతాను. అట్లా నా దగ్గర మంచి టాలెంట్ ఉంది, కళ ఉంది, పాటలు ఉన్నాయి, కానీ నా దగ్గర డబ్బులు లేక పెట్టుబడి పెట్టుకోక అటు ఇటు ఇబ్బంది అయిపోయి ఆర్థిక ఇబ్బందులు అయిపోయి అట్లా. ఇప్పుడు ఎట్లా వచ్చిరన్న మా స్టూడియోకి మీరు? అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు మీ స్టూడియోకున్న మాకు ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. యాక్చువల్గా నేను అడికెళ్ళి నడుచుకుంటూ వచ్చాను. నేను ఎక్కడి నుంచి? కార్మిక నగర్ ఉంటుంది, బోర్బండ సైడ్ కార్మిక ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చాను. ఆడ నుంచి ఇడికి నడుచుకుంటూ ఆడికెళ్ళి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాను. ఒక పాట మీద ఇష్టంతో నాకు ఇప్పుడు ఏదానికైనా కానీ ఒక ప్రోత్సాహం అనేది లేకపోతే, ఒక పెట్టుబడి అనేది లేకపోతే, అవకాశం అనేది లేకపోతే, ఆశ అనేది లేకపోతే ముందుకు నడవలేం. ఇప్పుడు ఒక మెగాస్టార్ గారు ఏ స్థాయి నుంచి వచ్చి మెగాస్టార్ అండి, శ్రీహరి గారు, రవితేజ గారు ఒక స్థాయి నుంచి రావాలనుకుంటే ఒక సహకారం అందాలి. ఎక్కడో ఒక బావిలో పడి ఈదుతున్నామంటే పైకి ఎక్కడానికి ఏదో ఒక ఆధారం దొరకాలి. ఏదో ఒక ఆధారం దొరికింది అనుకో, ఐ విల్ బి ఆన్ దట్ తప్పకుండా. నేను ఒకరోజు ఇంకొకటి యాక్చువల్గా ఈ పాట మీదనే నాకు పాట అంటే చాలా ఇష్టం. పాట మీద నాకు పాట ఉండాల, దానికోసం నేను కొన్ని రోజులు కష్టపడి నెక్స్ట్ ఇప్పుడు ఆ పాటది కూడా మ్యూజిక్ అయిపోయింది. యాక్చువల్గా నేను ఒక్కోసారి ఏడుపు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరు సపోర్ట్ లేరు, అట్లా ఇట్లా. యాక్చువల్గా డైవర్స్ అయిపోయినాయి చెప్పిన కదా మా వైఫ్ని. మళ్ళీ నేను ఒక 10 సంవత్సరాల నుంచి నేను ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది ఉంటూనే ఉంటాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మ్యారేజ్ అట్లా ఇట్లా ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకంటే నా కొన్ని ఉంటాయి, అవి కొన్ని తెలవాలా, కొందరికి తెలవాలా, కొందరికి తెలుసుకోవాలా. అవి అంటే నా ఒక పాప ఉంది నాకు, ఒక్క పాపే. ఇప్పుడు ఆమె 4th క్లాస్ అవుతుంది, ఆమె నేను తెలియదు. ఇప్పుడు ఆ పాపకు 8 సంవత్సరాల దాకా ఉంటాయి. పాప కంటే నేను ఒక్కసారి 2 సార్లు కలిసిన మా అమ్మాయిని. ఒక 6 నెలలు పాప 6 నెలలు ఉన్నప్పుడు విడిపోతే మేము మళ్ళీ తర్వాత ఆమెకు ఒక 6 సంవత్సరాలు ఉన్నప్పుడు కలిసినాం. ఒక్కసారి 2 సార్లు కలిసినా మాట్లాడుకున్నాం. డాడీ ఉన్నాడంటే ఎక్కడో ఉంటున్నాడు అన్నట్టు తెలుసు తప్ప నేను చేయకూడని మిస్టేక్లు చేసిన, అట్లా అయిపోయి కొన్ని అయిపోయి కొందరు వాళ్ళు చేసిన మిస్టేక్లు నా వినబడి అట్లా. ఇప్పుడు నేను తప్పు చేసిన ఒప్పుకున్నప్పుడు మన ఇద్దరం ఉన్నాం, నేను నీకెందుకు సహాయపడతా, నాకు నువ్వు సహాయపడతావనే కదా. నేను తప్పు చేసినప్పుడు నేను ఒప్పుకుంటా కదా, ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటావని. నీ తప్పున్నప్పుడు నువ్వు దాచుకున్న తప్పుని ఎత్తి చూపినప్పుడు వాళ్ళంటే వాళ్ళ దగ్గర ఉండబుద్ధి అవుతుంది. అది ఎంత గొప్పడైనా ఎంత ఉన్నాడైనా కానీ ఆ మనుషుల దగ్గర నాకు ఉండబుద్ధి కాల. అట్లా అనుకుని దర్ ఈజ్ ఎ మిస్టేక్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఎప్పుడైనా కానీ నాణ్యానికి 2 వైపులు ఉంటుంది, బట్ ఒక్కొక్క వైపు చూసే నిర్ణయం తీసుకోవద్దు అనేది
నా ఆలోచన ఆ ఒక్కటే నిరూపించుకోవడం నా బిడ్డ ముందు. ఇప్పుడు నా జనరేషన్, నా పాప అంటే నా ఇంకో జనరేషన్. అంటే నేను కొన్ని మిస్టేక్లు చేసిన, అది నాతోటి అంతం కావాలా. మా డాడీ ఇట్లా ఇట్లా నా గురించి వింటే నా బిడ్డ గొప్పగా మా డాడీ ఇట్లా గొప్పోడు అన్నట్టుగా వినాలి తప్ప నా గురించి బ్యాడ్ వినంత ఒకే ఒక గోల్. నాకు పాట అంటే ఒక గోల్. కానీ ఆ తర్వాత నా పాప ఉంది, అన్ని దూరం అయిపోయి ఏడ్దామన్నా కానీ ఒక్కోసారి మనసు రాదు. నేను ఇప్పుడు ఒక 10 రూపాయలు సంపాదించుకోవాలంటే నేను పొద్దున బండి వేసుకొని వెళ్ళాలా, వెళ్ళాలి. ఒక 10 గంటలు కష్టపడితే ఒక 1000 రూపాయలు వస్తాయి. 1000 రూపాయలు వస్తే మళ్ళీ 10 గంటలు బండి మీద కూర్చొని వచ్చి బట్టలు వినుకోవాలంటే నా వల్ల కాదు. అన్నం వండుకోవాలా, కూర వండుకోవాలంటే అట్లా నరకం అనుభవిస్తున్నాను. బట్ ఐఎమ్ లివింగ్ ఫర్ ఓన్లీ మై గోల్. నా బిడ్డ ఉంది, నా బిడ్డ కోసం. నాకు ఇంటికాడ యాక్చువల్గా మా డాడీ కూడా ఎక్కువ ఏం సంపాదించలే, పేరు సంపాదించాడు. కానీ మా నాన్నమ్మ సంపాదించిన ఆస్తి ఉండే మాకు. పంచుకుంటే మనిషి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు వస్తే నేను అనివార్య కారణాల వాళ్ళు ఉంటే అది వెనకట ఎప్పుడో దొరల పేర్ల మీద ఉంటాయి కొన్నారు. వీళ్ళేం పట్టాలు గిట్ల చేయించకపోతే అనివార్య కారణాలు నేను అనుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు మా ఊరు దొర వచ్చి నా 2 ఎకరాలు నా పేరు ఉన్నదని చెప్పేసి ఆయన గుంజుకుపోయాడు. ఇంకొక వేరే కాడ ఇంకో 14 గుంటలు ఉంటే అనివార్య కారణాల వల్ల నాకు వేరే యాక్సిడెంట్ అయితే మా అన్న పెట్టిన ఖర్చు కింద మా అన్న తీసుకున్నాడు. నాకు ఒక కాడ ఒక 14 గుంటలు వేరే దొర వాళ్ళు ఇస్తే 10 గుంటల భూమి 9 గుంటల భూమి ఉండే. దాన్ని అమ్ముదామా అని అనుకుంటే ఆ పట్ట మా అన్న పేరు విని ఉంది, నాదే మా ఇంకో పెద్ద నాన్న పేరు విని ఉంది, నా పట్టవే ఇంకో వేరే వాళ్ళ పేరు విని పడ్డది. ఇప్పుడు ఆ పేరుతో చేయించుకుందాం అనుకున్నా, అది నా పేరు వాళ్ళ పేరు నెక్కించుకోవాలా, అటు చేసుకోవాలంటే నాకు ఒకటి ఇల్లు ఒకటే ఉంది. అది ఒకవేళ అమ్మే అన్న పాటలు కూడా చేసుకుందామంటే నా బిడ్డకి ఇంకో అవకాశం ఉండదు మా ఇంటికి వెళ్ళడానికి. ఇప్పుడు నా భార్య వేరే వాళ్ళ భార్య అవ్వచ్చు, కానీ నా బిడ్డ ఇంకో వాళ్ళ బిడ్డ కాదు. ఈరోజు కాకపోయినా పిల్లకు డాడ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కానీ నాకు ఘోరం అనిపిస్తుంది. ఇంకా నేను పాప వస్తుంది ఒకరోజు, పాపకు వస్తే ఆమెకి ఇల్లు అడుగు ఉండాలి. అరే మా డాడీది మా అమ్మ నాన్నది అట్లా ఇట్లా అని ఒక సొంత ఊరు విన్నట్టుగా అది ఉండాలంటే నేను అది చూస్తాను. మొన్న నేను అమ్మేసి ఈ పాటల కోసం అని చేద్దాను, కానీ మా అన్న తిట్టిండు నన్ను. తిట్టి నీకు ఒక బిడ్డ ఉన్నది, అదే రోజైనా నువ్వు అని వస్తుంది, రేపు వచ్చి నన్ను పెద్ద నువ్వేమని అడిగితే నువ్వేం చెప్తావా అని చెప్పి ఉంచుకోకు, ఏది ఉన్నా కష్టపడి ఉంచు, దానికోసం అని ఉంచు అని చెప్పి మా అన్న మొన్న తిడితే యాక్చువల్గా నేను మొన్ననే అమ్మేద్దాం అనుకున్నా. అమ్మేసి పాటల కోసం తిరిగి అవి చేసుకొని ఇంటి కట్టుకుందాం అనుకున్నా. కానీ నాకు ఎటు కాకుండా అయిపోయి అట్లా ఎటు కాలని పరిస్థితులు ఒక పాట ఒక్కటే ఉంది. నాకు పాట ఒక్కటి ఉండి పాటను నమ్ముకుని బతుకుతున్నా. ఏదైనా ఒక అవకాశం వచ్చి నేను ఒకరోజు గొప్ప స్థాయిలో ఉన్న, నా బిడ్డ గొప్పగానే ఉన్నాను ఒకే ఒక గోల్తోటే ఐఎమ్ లివింగ్ ఫర్ దట్. ఈ సందర్భంలో నేను మొన్న చేసి ఉంటే ఒక పాటమ్మ నువ్వు మా అమ్మ, నువ్వు లేకుంటే లేదు నా జన్మ, పాటమ్మ నువ్వు మా అమ్మ, ఓ పాటమ్మ నువ్వు మా నాన్న, నువ్వు లేకుంటే లేదు ఎలాలనా, పాటమ్మ నువ్వు మా నాన్న, నా అన్నవారెవరు నా వెంట లేకున్నా నువ్వేనా దిక్కని వెంటొచ్చినా, నా అన్నవారెవరు నా వెంట లేకున్నా నువ్వేనా దిక్కని వెంటొచ్చినా, కన్నులు లేకున్నా కన్నీళ్ళు దిగమింగి గెలుపుకై నీతోటి కదులుతున్నా, పాటమ్మ నువ్వు మా అమ్మ, నువ్వు లేకుంటే లేదు నా జన్మ, పాటమ్మ నువ్వు మా అమ్మ, ఓ పాటమ్మ నువ్వు మా నాన్న, నువ్వు లేకుంటే లేదు ఎలాలనా, పాటమ్మ నువ్వు మా నాన్న. తాత ముత్తాతల ఆస్తి లేదు, తల్లిదండ్రి ప్రేమ చూడలేదు, ముందుకెళ్ళే గొప్ప చదువు లేదు, ముందు వెనక నాకు ఎవరు లేరు, తాత ముత్తాతల ఆస్తి లేదు, తల్లిదండ్రి ప్రేమ చూడలేదు, ముందు వెనక నాకు ఎవరు లేరు, ముందుకెళ్ళే గొప్ప చదువు లేదు, ఎవరేమి అంటున్నా ఎవరాలి చేస్తున్నా నువ్వున్న ధైర్యంతో బతుకుతున్నా, ఎవరేమి అంటున్నా ఎగతాళి చేస్తున్నా నువ్వున్న ధైర్యంతో బతుకుతున్నా, నిన్నునే గెలిపించి నీ ద్వారా గెలుపొందే గమ్యానికై అడుగులేస్తూ ఉన్నా. పాట ఒక్కటి తప్ప నాకు ఒక ఆధారం ఏం లేదు. నన్ను ఇప్పుడు నాకు ఎవరు లేకపోయినా నాకు ఒక పాట ఉంటే చాలు. నేను అది ఏంటి కష్టాలను దాటుకొని వస్తా, ఒకరోజు నేను గెలిచే చచ్చిపోవాలనేది నా గోల్. అందుకే ఒక మంచి సినిమాల పాటలు కానీ అన్ని పాటలు ఒక 200 పాటలు ఉన్నా కానీ నా దగ్గర నేను ఎక్కడికి పోకుండా అటు ఇటు కాకుండా కొన్ని పరిస్థితులు దాటలేక అట్లుంటున్నా.
ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను మిర్రర్ టీవీ వాళ్ళకు మిర్రర్ టీవీ యజమానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొన్న మీరు నిన్న కలిసినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ప్రోత్సాహం లేని కాడ ఏ పని కూడా మొదలు కాదు. ప్రోత్సాహం లేని కాడ ఏ పని కూడా మొదలు కాదు, ఏ పని కూడా విలువ ఉండదు. ఆ ప్రోత్సాహం లేని కాడ నేను ఎక్కడ పోను, ఎక్కడ అవకాశం అడగను. నాకు ఇది నేను ఎక్కడన్నా నాకు అన్నం అంటే చాలా ఇష్టం. నేను అన్నం లేకుండా పండుకోను అసలు. నన్ను అట్లా మా అమ్మ చూసుకుంది, మా వదిన మా అన్న వాళ్ళు కానీ నాకేమైనా లేకపోతే అడుక్కొని తింటా. కానీ నాకు ఎంత తప్పులు చేయాలన్నా అట్లా కొన్ని అట్లా కొందరు ఇంత నిజాయితీ ఉంటే ఎదగవని అంటారు. కానీ బట్ కొన్ని నిజాయితీ మంచి ఉంది, చెడు ఉంది. కొన్ని మంచిని పెంచుకుంటూ నా చెడుని తగ్గించుకుంటూ ముందుకెళ్తున్నా. ఒకరోజు నాకు కూడా అవకాశం వచ్చి నేను గొప్ప స్థాయిలో ఉంటాను నమ్మకం నాకు ఉంది. ఆ నమ్మకంతో బతుకుతున్నా. అన్న తప్పకుండా నువ్వు నమ్ముకున్న పాట నిన్ను నిలబెడుతుంది. ఏదో ఒకరోజు నువ్వు అనుకున్న స్టేజ్కి తప్పకుండా పోతావు అన్న. నీ కష్టం వింటే నాకే ఏడుపు వస్తున్నది. అంటే ఒక పాట మీద ఇంత పిచ్చి ఉంటుందా ఒక మనిషికి? ఒకటే నాకు ఒక ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే ఎవరైనా సినిమాలు నాకు సినిమాల పేరు చూసుకోవాలా, అశోక్ సామ్రాట్. కొందరికి నేనేం చెప్పలేకపోయినా బట్ నా సక్సెస్ తోటే సమాధానం చెప్పాలి. అందుకని నేను ఎవరితోటి నాకు కోపం ఎక్కువ, కొట్లాడాలనుకుంటా, తిట్టాలనుకుంటా. అవి కానీ కొట్లాడినా తిట్టినా లాభం లేదు. బట్ వీ హ్యావ్ టు షో అవర్ ఎబిలిటీ, వీ హ్యావ్ టు షో అవర్ టాలెంట్, వాట్ వీఆర్ డూయింగ్, వాట్ వీ హ్యావ్ టు డూ, బట్ వీ విల్ హ్యావ్ టు డూ. అంత చేయాల్సి ఉంది. మన దగ్గర ఏముందో చూపించాలా. ఆ సక్సెస్ తోటే మనం సమాధానం చెప్పాలి తప్ప కోపాలు కానీ అవి కానీ ఇవి కానీ తోటి ఏం సంబంధం లేదు. నేను పాటని వెంట పెట్టుకొని వస్తున్నా. అన్న నువ్వు ఈ సమాజానికి లేదంటే పెద్ద పెద్ద సార్ వాళ్ళకు నీ తరపున, నీ పాటమ్మ తరపున నువ్వు ఏం అడగదలుచుకుంటున్నావో నీ కడుపులో ముచ్చట చెప్పే. దయదలిచి పుసుకునే సార్ వాళ్ళన్న ఓ సినిమాలో కానీ లేదంటే ఓ పార్టీకి కానీ ఓ మనిషికి కానీ లేదంటే సమాజం మీద కానీ రాయాలి అని అనుకున్న వాళ్ళు కొంతమంది రాయలేకపోతారు. అట్లాంటి సార్లు ఏమన్నా అవకాశం ఇస్తారు కావచ్చు. ఒక్కసారి నీవు చెప్పుకోవే మా టీవీ ఛానల్. అంటే నేను కోరుకునేది అందరిని ఒకటే. ఇప్పుడు చాలామంది ఫేమస్ అయిన వ్యక్తులనే వాళ్ళతో రాయించుకోవడం, ఇప్పుడు ఫేమస్ అయిన వ్యక్తులతోటి రాయించుకోవడం అవి చేస్తూ ఉంటారు. ఫేమస్ ఇప్పుడు ఎవరైనా పాట సక్సెస్ అయింది అనుకో, వాళ్ళతో రాయించుకోవడం, పాట సక్సెస్ అయిన వాళ్ళతో పాడించుకోవడం. పేరు ఉంటుంది ఓకే, బట్ కొత్త వాళ్ళు ఎట్లా రావాలి బయటికి? కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలా, కొత్త వాళ్ళని కూడా నమ్మాలా. కొత్త రైటర్లను, కొత్త సింగర్లను, కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే నేను అనుకుంటున్నా. నేను కోరుకునేది ఒకటే, ఎవరన్నా నా పాటలు కనుక నచ్చినట్టయితే నాతో రాయించుకోవాలనుకున్నా కానీ ఎవరైనా అనుకున్నా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు సహకరించండి. నేను ఇంకా ముందుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు వస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిర్రర్ టీవీ నుంచి నేను ప్రత్యేకంగా కోరుకునేది ఒకటే, ఎవరైనా ప్రొడ్యూసింగ్ చేద్దామనుకున్నా, లేకపోతే ఎవరైనా సినిమాకు రాయించుకుందాం అనుకున్నా, నేను సినిమా టెక్ రాయగలుగుతాను, ఫోక్ కానీ రాయగలుగుతా. అవకాశాలు దొరికితే ముందుకెళ్ళాలని ఆశతోటున్నా కాబట్టి మీరు ఏమైనా సహకరిస్తారని ప్రత్యేకంగా మిర్రర్ టీవీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్న. ధన్యవాదాలు గుణ. చూసిరానులా పాట అంటే పిచ్చి ఆయనకు. పాటతోటే పుట్టిండు, పాటతోటే పోవాలి, ఆ పాటనే నన్ను గెలిపియాలి, నా కూతుర్ని నా దగ్గరికి రప్పించుకోవాలి తప్పకుండా అని పాట కోసమే బతుకుతున్నటువంటి సామ్రాట్ అన్న, అశోక్ సామ్రాట్ అన్నకైతే తప్పకుండా ఎవరైనా దయతలిసి ప్రొడ్యూసింగ్ చేతనైతే టాప్ మోస్ట్ నెంబర్ 1 రైటర్గా సింగర్గానైతే అన్న వెళ్తాడులా. ఇట్లాంటి మంచి మంచి సింగర్లతోటి మంచి ధూమ్ధామ్ ముచ్చట్లతోటి అయితే కిరాక్ టీవీ విత్ కిరాక్ గుణ ధూమ్ధామ్ ముచ్చట్లయితే మళ్ళొక వస్తూనే ఉంటాయి ఇలా.